అరే ఎక్కడున్నావారా? అసలు ఏమైందిరా? ఏదో ఒకటి మాట్లాడు. ఏం జరిగిందిరా? అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? అసలు ఏం జరిగిందిరా? ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయిని చూసిన వెంటనే నచ్చితే తన లైఫ్ పార్ట్నర్ కూడా అలానే ఉండాలనుకుంటుందే తప్ప అతనే కావాలని గట్టిగా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఏ అమ్మాయి ముందైనా సేఫ్టీ అనే గోడ ఉంటుంది. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసిన వెంటనే నచ్చితే తనే జీవితం అనుకుంటాడు. ఎందుకంటే ఆ గోడ దూకేంత ధైర్యం ఉంటుంది కాబట్టి. ఒక్కసారి ఆ గోడ దూకాక ఆలస్యం చేస్తే ఎక్కడ తను దక్కకుండా పోతుందేమో అన్న భయంతో తనతో మాట్లాడడానికి వెళ్ళా. చాలా రోజుల నుంచి నీకు మాట చెప్పాలనుకున్నా సరే, నీతో లవ్ అని చెప్పి నీ వెంటపడి నేను డిస్టర్బ్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకే ఐ డోంట్ లవ్ యూ, ఐ వాంట్ మ్యారీ యూ. ఎందుకంటే లవ్ చేస్తే గొడవలు వచ్చి ఎప్పుడో ఒకసారి విడిపోవడానికి దారి దొరుకుతుంది. కానీ పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉంటామనే నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో అడుగుతున్నా. ఐఎమ్ సారీ. ఏ అమ్మాయి అయినా ప్రపోజ్ చేసిన వెంటనే నో చెప్పడం కామన్ అనుకుని తనని ఫాలో అయితే తప్ప నన్ను లవ్ చేయదేమో అని ప్రతి క్షణం తన వెంట తిరిగేవాడిని. దానివల్ల తనకి నా మీద అసహ్యం పెరుగుతూ వచ్చిందే తప్ప ప్రేమ రాలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇదిరా జరిగింది. చిని మనం పిచ్చోళ్ళం కాకపోతే ఒక అమ్మాయి కొంచెం అందంగా ఉండి చూసి నవ్వితే చాలు వెంట పడతాం. తుని మగాళ్ళకి వేరే పని పడలేదారా? అయినా మామ, ఒక అమ్మాయి లవ్కి ఒక అబ్బాయి లవ్కి తేడా ఏంటో తెలుసారా? ఇక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి, రెండిట్లో కామన్ లెటర్స్ కొట్టేస్తే ఏం మిగులుతుందిరా? సరే నేనే చెప్తా. ఇక్కడ మా వత్తు, ఇక్కడ బావత్తు. ఏ అబ్బాయికైనా బాధపడడం తెలిసే బాధ పెట్టడం తెలియదు, మోసం చేయడం తెలిస్తే మోసపోవడం తెలియదు. అది అమ్మాయిలకి. ఎవరికైనా సరే ఒకటి తెలిస్తే ఇంకోటి తెలియదు, అంతే తేడా. అవన్నీ నాకు తెలియదురా. నువ్వు అనుకున్నట్లు తను అందంగా ఉందని చూసి నవ్విందని వెంటపడలేదురా. ఆ అందమైన నవ్వు నాకే సొంతం కావాలని వెంటపడ్డారు. పిచ్చోన్నయ్యా. అయినా మామ, ఈ లోకంలో ఒక మనిషిని ప్రేమించటం, అర్థం చేసుకోవడం వాటికన్నా పెద్ద పని ఏముంటుందిరా మామ? సొల్లు. అదే మామ, మందు అయిపోయింది, నిన్ను వదట డబ్బులు కూడా లేవురా. ఏ పోరా. అరే అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఇంకా తప్పని పరిస్థితిలో ఎలాగైనా వాళ్ళిద్దరిని కలుద్దామనే ఉద్దేశంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నువ్వు సిర్నే కదా? ఇంతకు నువ్వెవరు? ముందు చెప్పు, నువ్వు సిర్నా కాదా? అవును. నేను సింధు ఇంటర్ ఫ్రెండ్ని. తనతో నేను చాలాసార్లు చూశాను. నన్ను గుర్తుపట్టావా? లేదు. ఇంతకు తను ఎక్కడుంది? ఏమో. ఓకే, తెలిస్తే చెప్తావా? ఎలా చెప్తావు? ఓకే ఫ్రెండ్స్,
1 minute సిరి. నా పేరు సాయ్, ఈసీ బ్రాంచ్, సేమ్ కాలేజ్. సింధు ఫ్రెండ్ అనగానే ఫ్రెండ్స్ అని చెప్పకుండా నీ FB ID ఇచ్చావు. 2-3 రోజులు చాట్ చేస్తే నీ నెంబర్ కూడా ఇస్తావు. ఆ తర్వాత నేను ఇంప్రెస్ చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్తా. ఎలాంటివో తెలుసా? నువ్వు ఏంజిల్లా ఉంటావు. ఈ భూప్రపంచంలో నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత నీకు గిఫ్ట్ తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తా. మంచిదాన్ని అయితే లవ్ చేయడానికి ట్రై చేస్తా. క్యారెక్టర్ బ్యాడ్ అయితే కొన్ని రోజులు తిరిగి ఎంజాయ్ చేస్తా. ఇలాంటి వాడు నీకు ఓకేనా? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నా ఫ్రెండ్ సాగర్ నిన్ను చూడగానే నచ్చి ప్రపోజ్ చేసి 3 నెలల నుండి వెంట పడుతున్నా, పట్టించుకోవట్లేదంట కదా, ఎందుకు? తనంటే నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో, ఏమైందిరా? తను కలిసావా? నువ్వేం బాధపడకురా, నిన్ను సిరిని కలిపే బాధ్యత నాది. నిజంగా తను చాలా అందంగా ఉందిరా. అయినా మామ, నీ సెలెక్షన్ సూపర్ రా. నేనే టెంప్ట్ అయ్యా. నువ్వు ఇంకేం బాధపడకురా, నేనే చూసుకుంటా. అది కాదురా, తను నువ్వు ఇంకేం మాట్లాడకురా, అంతా నేను చూసుకుంటా, సరేనా? ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏదోరా ఊరికేలా వచ్చా. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఎవరికోసం వెయిటింగా? ఏం లేదురా, నథింగ్. అవును మామ, నేను ఒక మాట విన్నా, అది నిజమేనా? నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావంట కదా, తన కోసం వచ్చావారా ఇక్కడికి? ఏంటి? హాయ్ సిరి. కొంచెం దూరంగా ఉండి తాగొచ్చు కదా. అవునా? 90% అబ్బాయిలకి సిగరెట్స్ ఫ్రెండ్ వలన అలవాటు అవుతుంది. కానీ అది కంటిన్యూ అవుతుందంటే దాని వెనుక ఒక అమ్మాయి ఉంటుందని అర్థం, తెలుసా? అయినా గాయమైనప్పుడు గాయాన్ని మూసినంత మాత్రాన గాయం కనిపించకుండా పోదు. పూర్తిగా మన చివరికి మచ్చైనా కనిపిస్తుంది. అంటే నువ్వు ఎవరినైనా లవ్ చేసి గాయపడ్డావా? సరే కానీ నీ వల్ల నా ఫ్రెండ్ మనసు గాయమైంది. దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అయితే ప్రపోజ్ చేయడానికి వచ్చావారా? ఊరికేలా ప్రపోజ్ చేస్తారా? ముందు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, తర్వాత తన గురించి తెలుసుకోవాలి, అప్పుడు ప్రపోజ్ చేస్తా. క్యారెక్టర్ బ్యాడ్ అనుకో, కొన్ని రోజులు తిరిగి ఎంజాయ్ చేస్తా. మంచిదనుకో లవ్ చేస్తా. ఫుల్ క్యాష్ పార్టీ అనుకో పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తా. అంతే తప్ప గుడ్డి వెళ్ళి ప్రపోజ్ చేయడం మాత్రం నెవర్. చూసావా, అలాంటి వాళ్ళనే మీ అమ్మాయిలు లవ్ చేస్తారు. అందుకే నా ఫ్రెండ్ ప్రేమకి ఇన్ని కష్టాలు. ఇప్పుడు చెప్పు, వాడంటే ఇష్టమా కాదా? తనంటే ఇష్టమే కానీ ప్రేమించే అంత కాదు. ఓకే బాయ్. చెప్పు, ఎందుకు పిలిచావు? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్లేదు చెప్పు. చెప్తే నీ ఫ్రెండ్ ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నా. పరిచయం ఉన్నా సరే పేరు తెలియకుండా ప్రపోజ్ చేసిన మొట్టమొదటి అమ్మాయిని నేనే అనుకుంటున్నా. ఐ లవ్ యూ. ఏంటి? రెండు బీర్లా ఒక్క బీర్యానా? చత్! 2 బీర్లు కావాలా? 2 బీర్లు ఒక్క బీరే ఎక్కువ నీకు? చిన్నపిల్ల మొలతాడు తెప్పుకున్నాము కూడా ఏదవా? నీకెందుకు 2 బీర్లు? శివాలనే చిల్లరే కూడా ఏదవా? కుత్తే మూసాయి. అరే
నీకోసమేరా వెయిటింగ్. ఏమైందిరా? ఎందుకు రా అలా అన్నావు? బీర్ తాగు, సెట్ అవుతుంది. ఎక్కువేమొద్దు, ఇది తాగురా. హే పోరా. ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావు? రేపు నేను ఇంటికి వెళ్ళిపోతున్నారా. అసలు నేను పార్టీ ఎందుకు ఇస్తున్నా తెలుసారా? సిరి నా ఫ్రెండ్ గిఫ్ట్ యాక్సెప్ట్ చేసింది, అంతా నీ వల్లేరా. థ్యాంక్స్ మామ. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే ఇంత హ్యాపీగా ఫీల్ అయితే తను నాకు ప్రపోజ్ చేసిందని తెలిస్తే వీడు ఇంకెంత బాధపడతాడో. నాకు తెలుసురా, సిరి నేను లవ్ చేస్తుంది. అయినా అది నీకెలా తెలుసా? సిరి నా ఫ్రెండ్ గిఫ్ట్ యాక్సెప్ట్ చేసిందే అందుకు, అంతా చెప్పడానికి. ఎక్స్ట్రీమ్లీ సారీరా. శత్రువు కూడా చేయలేనంత పెద్ద మోసం చేశారా. రియల్లీ సారీ. చా, నువ్వెందుకురా సారీ చెప్తావు? అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే. అయినా నాకు జరిగినట్లు నా శత్రువు కూడా జరగద్దు అనుకుంటా. అలాంటిది నేను ప్రేమించే అమ్మాయికి జరగని ఎలా కోరుకుంటారు? అంటే ఏంట్రా దాని అర్థం? అదేరా నువ్వు అనుకునేది. అదే ఏంటి? ఏ పోరా, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను సిరిని కలుపుతాను మాటిచ్చారా? నీకు తెలుసు కదా, నేను ఒక్కసారి మాటిస్తే తప్పకుండా పూర్తి చేస్తానని. అరే నీకేమైనా మెంటలారా? నిన్ను సిరిని కలపమని నా దగ్గర మాట తీసుకున్నాడు, ఇప్పుడేమో నన్ను సిరిని కలుపుతానని తనకు మాటిస్తావా? ప్లీజ్ మామ, లవ్ చేయరా. తను చాలా మంచిదిరా. నువ్వు చెప్పాలా? నాకు తెలీదారా? ఇదంతా కాదురా, నువ్వు రేపు సిరికి ఓకే చెప్తున్నావు, ఇది ఫిక్స్. ఏం చెప్పినా తనతోనే చెప్పాలి. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. హాయ్ సాయి. నీకేమైనా పిచ్చా? నిన్ను వాడిని కలుపుదామని నేను వస్తే నాకు ప్రపోజ్ చేస్తావా? ఇంకా వాడి దగ్గర కలపమని మాట తీసుకుంటావా? ఒక్కసారైనా ఆలోచించావా వాడెంత హట్ అయి ఉంటాడో? అయినా మీ అమ్మాయిలంటేనే అంత. కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలు, పడిపోతారు. చీప్ క్యారెక్టర్. ఇంకా ఆపుతావా? సాగర్ నా కజిన్. అవును మామ, తను చెప్పేది నిజం. తను నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడింది. తర్వాత నాతో నిన్ను చూసి కలపమని అడిగింది. నువ్వు ఎలాగో లవ్ ఫెయిల్యూర్, కనీసం నువ్వు అమ్మాయిలతో మాట్లాడవు కదరా. సో ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. నీకేదో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని లవ్ చేయలేదు. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకే కావాలని లవ్ చేశా. సొల్లు. నువ్వు చెప్పినట్లు తను నీ గురించి ఏమీ తెలుసుకోకుండానే ప్రపోజ్ చేసిందిరా. అయినా మామ, ఒక అబ్బాయికి సిగరెట్ తాగడం అలవాటుగా మారిందంటే దాని వెనుక ఒక అమ్మాయి ఉన్నట్లుగానే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి నో చెప్పిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఇంకో అబ్బాయి ఉన్నాడని అర్థం. అదెవరో కాదు మామ, నువ్వే. ఇప్పటికైనా ఒప్పుకోరా బావా. అయినా నువ్వు బావా అన్నావంటే అర్థం ఏంట్రా? నీ చెల్లెలు నా వైఫ్ అనే కదా అర్థం. ఇంకేంటి చెప్పేది? బావా, అయినా నీ చెల్లి కదరా అక్ చేసుకోవాల్సింది. అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. అబ్బా, అవన్నీ పెళ్లి తర్వాతనే అంట. సారీ బావా, ఈ హ్యాపీ మూమెంట్లో మనం ముగ్గురం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. సరే తప్పుతుందా? అయినా ఈ ఫోటోల కంటే ఈ ఫోటోలో బాగా వచ్చారనుకుంటా. అవును బావా, అయినా ఈ ఫోటో నీకెక్కడిది? అది నీ మొబైల్లో అంటే? నువ్వు అనుకుంటుందే మీరిద్దరు అన్న చెల్లెళ్ళని నువ్వు బాధపడ్డ తర్వాత రోజే తెలుసురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పిన నెక్స్ట్ డే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి తనకు మ్యాథ్స్ ఫిక్స్ అయిందని, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోమని తన డీటెయిల్స్ పంపాడు. డౌట్ వచ్చి ఎఫ్బీలో సెర్చ్ చేస్తే తన కజిన్ లిస్ట్లో నువ్వు ఉన్నావు.
మళ్ళీ డౌట్ వచ్చి నీ వాట్సాప్ ఓపెన్ చేసి చూసా. అందులో సిరి నన్ను ప్రేమిస్తుందని, అందుకోసం నీ హెల్ప్ అడిగిందని తెలిసింది. అప్పుడే నాకు అర్థమైంది మీరిద్దరు అన్న చెల్లెళ్ళని. తర్వాత వాడి మ్యాచ్ క్యాన్సిల్ అయింది, మీ ప్లాన్ సక్సెస్ అయింది. అంతా తెలిసినా ఎందుకు చెప్పలేదో తెలుసా? ఇంతకు ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎంతలా అంటే తనే నా లైఫ్ అని, నా వైఫ్ అని, చివరికి నా డైరెక్టర్ డ్రీమ్ని కూడా వదులుకునేంతలా. కానీ వద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా తనని డిస్టర్బ్ చేయొద్దని తనపై పెంచుకున్న ప్రేమను చూపించలేకపోయా. చివరికి అది బాధగా మారి నాతోనే ఉండిపోయింది. తన వల్ల కలిగిన ఆ ఒక్క ఫీలింగ్ కూడా ఎక్కడ కోల్పోతానన్న భయంతో ఏ అమ్మాయితో మాట్లాడేవాడిని కాదు. కానీ నీతో ఎందుకు మాట్లాడానో తెలుసా? ఒకప్పుడు నేను ప్రేమించిన నా మనసుని అంతకంటే ఎక్కువ ప్రేమతో ఇంకో మనసు నన్ను కావాలనుకుంది. అందుకే నీకు ఎస్ చెప్పా. అంతేకాదు, ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి పేరు, ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు, ఇద్దరి పేరు సిరిని. ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి పేరుతో ఉన్న నీకు అదే ప్రేమతో ఉన్న నేను సాగర్ సాయంతో కార్తీక్ రూపంలో నా బాధనంతా చెప్పుకున్నా. దానికి నేను పెట్టుకున్న పేరే సిరి. హీ లవ్స్ యూ.